మీరు నిత్య జీవాన్ని ఎంత పెట్టుకుంటారు మీరు చెప్పండి? సరే, నిత్య జీవం పక్కన పెట్టండి, జీవాన్ని, ప్రాణాన్ని మీరు ఎక్కడ ఎంత పెట్టి కొనగలరు చెప్పండి? ₹1,00,00,000 దొరుకుతుందా? 10 కోట్లు, 100 కోట్లు, 10,000 కోట్లు, 10,000 కోట్లు, ఎన్ని కోట్లు పెట్టినా కూడా దొరకదు, రాదు ప్రాణం. నిత్య జీవం మరి అంత విలువైనది నీకు సులువుగా నా దేవుడు నీ కొరకు సిద్ధం చేసి ఉంటే నువ్వు పోగొట్టుకోవడం ఏంటి? మరి అంత ఘనమైన అంత విలువైన దానిని నా దేవుడు ఉచితంగా నీకు ఇస్తుంటే అది నువ్వు భుజించలేకపోవడం ఏంటి? మీరేమైనా ఖర్చు పెడుతున్నారా దీని కొరకు? ఉచితంగా. కొంతమందికి దేవుని బల్ల అంటే ఆయన రక్తమాంసాలలో పాలు భాగస్తులు అవ్వడం అంటే అదొక ఏమంటారంటే తేలికైన పని అనుకుంటారు. అవి ఏముందిలే, ఈ నెలగాతో వచ్చే నెల తీసుకుందాంలే, ఇంకా వయసు ఉంది కదా తర్వాత బాప్తిసం తీసుకుందాంలే, ఈ నెల కాదులే గుడారాల పండుగలు తీసుకుందాంలే, ఆ గుడారాల పండుగలు కాదులే ఆ తర్వాత ఇలాగా పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు. దాని విలువ తెలియక ఎవడు నిత్య జీవం గలవాడై ఉండగలుగుతాడు అని అంటే దేవుని వాక్యం అంటుంది, ఈ నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు